మనం బౌల్లో తీసుకున్నాం అనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత ప్యాక్ చేసి పెట్టుకున్నాం అంటే కంటైనర్ మూత తీసుకున్నాం అంటే నిలువ ఉంటుంది మనకి. రైస్లోకి ఎప్పుడు కావాలో అప్పుడు రైస్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కారపొడి ఇలా మనకి ఆకంతా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయింది. కరివేపాకు సరస్వతి ఆకుని చూసారు, ఇలా కలర్ సౌండ్ వస్తుంది. ఫ్రై అయిపోయింది కదా. ఇక్కడ మనం పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటాం. కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఇలా ఫ్రై అయిపోయి ప్లేట్లో తీసుకున్నాం. చల్లారినిద్దాం, కొంచెం చల్లారివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఎండుమిర్చి, మనం కారపొడి అనుకున్నాం కదా, మన ఇష్టం ఎంత కారం కావాలంటే అంత. మనకి ఇది ఆకు ఇలా కనిపిస్తుంది కానీ కొంచెమే అవుతుంది పౌడర్ అనమాట. ఇంకా ఆకు కూడా ఇంత పౌడర్ అయిపోతుంది. అందుకని మనం ఎండుమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అవనిద్దాము. కొంచెం మిరియాలు కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇవన్నీ మనకి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ప్యాన్లోకి నువ్వులు వేసుకుంటున్నాం. కొంచెము నువ్వులు ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి. మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారిద్దాం. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ పట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. పల్లీలు, అలాగే నువ్వులు, కొద్దిగా సాల్ట్ యాడ్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇది పౌడర్ చేసుకున్నాం. ముందుగా మనకి ఇలా పౌడర్ రెడీ అయిపోయింది. తిప్పేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా ఇలా వేయించుకున్నాం కదా, ఆకు వేసుకున్నాం. ఆకంతా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇలా మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా మనకి కారపొడి రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు, సరస్వతి ఆకు, కారపొడి మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 1 వీక్ 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది మనకి. దీనికి తిరగమాత రైస్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకున్నామంటే చూపిస్తాను. కారపొడి అయితే రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేయండి. సూపర్గా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం బౌల్లో తీసుకున్నాం అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ప్యాక్ చేసి పెట్టుకున్నాం అంటే కంటైనర్ మూత తీసుకున్నాం అంటే నిల్వ ఉంటుంది మనకి. రైస్లోకి ఎప్పుడు కావాలో అప్పుడు రైస్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కారపొడి